హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేయబోయే ముందులా మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే మీ దీవాళీ షాపింగ్ ఎలా జరుగుతుంది అదే తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో నాదైతే ఇంకా జరుగుతానే ఉందండి. అండ్ మీది ఎలా జరుగుతుంది అనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీరు ఎవరైనా యూఎస్లో ఉండి నాలాగే శారీస్ వెతుకుతూ షాపింగ్ చేస్తూ ఉంటే ఇంకా శ్రియా కలర్స్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర కలెక్షను. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ ఇస్ మినిమల్. సో ఒక శారీ కొనాలంటే మనం జనరల్గా ఏం ఆలోచిస్తామండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఆలోచిస్తాం, ఆ తర్వాత ప్రైస్ మినిమల్గా ఉండాలని ఆలోచిస్తాం. అండ్ ఆ తర్వాత వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్ ఎంత అయింది అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అండ్ ఇండియా నుంచి మనకి ఇక్కడికి రావాలంటే షిప్పింగ్ కాస్ట్ ఎంత అయిద్దని కూడా థింక్ చేస్తాం కదా. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేసుకొని నేను మీకు ఒక మంచి డీల్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో శ్రియా కలర్స్లో శారీస్ తీసుకోవటం వల్ల మాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని మీరు నన్ను అడగొచ్చు. సో మనకేం బెనిఫిట్స్ వస్తాయంటే వాళ్ళ దగ్గర శారీస్ తీసుకుంటే వాళ్ళు యూఎస్కి ఫ్రీగా షిప్ చేస్తారండి. అండ్ బ్లౌజ్ కూడా ఫ్రీగా స్టిచ్ చేసి పంపిస్తారనమాట మీరు మెజర్మెంట్స్ ఇస్తే. సో అంతకన్నా ఇంకేం కావాలండి? దిస్ ఇస్ ద బెస్ట్ డీల్ ఐ హ్యావెంట్ సీన్ ఇన్ యూఎస్. ఇక్కడ యూఎస్లో మీరు కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటాయి శారీస్. సో వాళ్ళ దగ్గర ఒకసారి ట్రై చేయండి. ప్రైస్ చాలా మినిమల్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఒకసారి చూసి ట్రై చేయండి వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అనేది. కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో అదే అండి నేను మీతో షేర్ చేద్దాం అనుకుంది. సో గైస్ లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్ నౌ. ఈరోజు వచ్చేసి మేము దీవాళీ షాపింగ్ చేద్దామని వచ్చామండి. ఎందుకంటే దీవాళీ సేల్ జరుగుతుందని చెప్పి మా ఫ్రెండ్ ఇన్స్టాలో మెసేజ్ చేసింది. థ్యాంక్స్ కవి ఫర్ మెసేజింగ్ మీ దట్ సేల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. సో మేమైతే విజిట్ చేద్దామని వచ్చాము. ఇది వచ్చేసి అప్నా బజార్కి వెళ్తున్నాం అనమాట మేము. సో అప్నా బజార్లో ఏమేమి సేల్ జరుగుతుందని ఫస్ట్ చూస్తాము. అండ్ అక్కడ నచ్చితే అక్కడ కొన్ని తీసుకుంటాము. నేను మెయిన్గా రంగోలీ అలాంటివి అవన్నీ తీసుకుందామని వచ్చాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోర్, ఈ స్టోర్ ఆపోజిట్లోనే ఒక డొనేషన్ బాక్స్ ఉందండి. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ క్లోత్స్ ఆర్ షూస్ ఏమన్నా ఉంటే మనవి అవి డ్రాప్ చేయొచ్చు అనమాట. మేము ఓల్డ్ క్లోత్స్ అన్నీ ప్యాక్ చేసి తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ డ్రాప్ చేస్తే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి వెళ్తాయండి. మీరు ఏదన్నా గనక ఇలా క్లోత్స్ ఆర్ షూస్ కనుక ఉంటే ఓల్డ్వి, యూ కెన్ డొనేట్ దమ్. దిస్ మనీ ఎంటైర్లీ గోస్ టు ద క్యాన్సర్ పేషెంట్స్ అండి. ఎప్పటి నుండి క్లోత్స్ ఇక్కడ వేయాలనుకుంటున్నామండి. మొత్తానికి ఈ రోజు కుదిరింది. ఈ రోజు గుర్తుపెట్టుకొని తెచ్చామన్నమాట వేయటానికి ఇక్కడ. సో ఈ పని అయిపోయాక నెక్స్ట్ ఇప్పుడు మనం స్టోర్లోకి వెళ్ళిపోదాం అండ్ దెన్ దీవాళీ షాపింగ్ చేసేద్దాం. పదండి. ఎక్కడికి వచ్చావు నువ్వు? ఎక్కడికి వచ్చావు? షాపింగ్కి వచ్చావా రిషి? భయపడతావు రిషి. షాపింగ్కి వచ్చావా నాన్న? ఏం కొనుక్కోడానికి వచ్చా? యాపిల్స్ కొనడానికి వచ్చావా? ఎగ్స్. ఇంకా ఇంకా ఏం కొంటావు షాప్ లో? ఏం కొంటావురా? ఇంకా టొమాటోస్ కొంటావా? ఆరెంజ్. అంతేనా? ఇంకా లాలీపాప్స్ చాకీస్ అవి కొనుక్కోవా మరి నువ్వు? సరే. సో గైస్ ఇప్పుడైతే మనం అప్నా బజార్ బయట ఉన్నాము. కొన్ని దీవాళీకి సంబంధించినవి ప్రమిదలు మట్టివి అలాంటివన్నీ బయటే పెట్టారు. అండ్ కలర్ఫుల్ ప్రమిదస్ అవన్నీ లోపల పెట్టారండి. సో మనం ఫాస్ట్గా ఈజీగా త్వరగా తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఇవి తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ స్లోగా నిదానంగా చూసుకొని వెళ్ళొచ్చు అన్నోళ్ళు లోపల స్టోర్లోకి వెళ్ళి చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. మంచి కలెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి లెమన్స్ $1కి 10 అని పెట్టారు. అందుకని మేము లెమన్స్ ఈ మధ్య ఎక్కువ యూజ్ చేస్తున్నాం, అందుకనే తీసుకోవాలనుకున్నాం. అండ్ రిషి అయితే ఇంకా చాలా ఉన్నాయని చూపిస్తున్నాడు. వాడికి ఏంటో ఫ్రూట్స్ కూడా కావాలంట. సో అవన్నీ తీసుకొని ఇంకా లోపలికి వెళ్తాం.
సో ఇవాళ వచ్చేసి అన్ని ఆఫర్స్ పెట్టాడండి మంచిగా. ఎస్పెషల్లీ నాకు దీవాళి ఐటమ్స్ కన్నా కూడా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొంచెం కాస్ట్ తక్కువగా అనిపించినాయి ఇవాళ. ఇది వచ్చేసి మేము వీకెండ్ వెళ్ళామన్నమాట, సండే రోజు. అండ్ ఏమేమైతే ఆఫర్స్ ఉన్నాయో అదంతా పాంప్లెట్స్ పెట్టారండి ఎంట్రన్స్లో. సో యూ కెన్ గ్రాబ్ వన్ పాంప్లెట్ అండ్ యూ కెన్ చెక్అవుట్ వాట్ కైండ్ ఆఫ్ ఆఫర్స్ ఆర్ దేర్ ఫర్ దీవాలి. అండ్ నేనైతే ఒకటి తీసుకొని చెక్ చేస్తున్నాను ఏమన్నా మనకు పనికొచ్చేవి ఉన్నాయా అని. ఊరికి అలా సేల్ అని పెడతారు కానీ పెద్దగా ఏం తగ్గించరండి, బట్ కొన్ని ఐటమ్స్ మీద మాత్రం డిస్కౌంట్ ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం దీవాళికి సంబంధించిన సెక్షన్ అండి ఇది. మొత్తం ఆ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట మీకు. నేనైతే దీవాళీకి రంగోలీ అండ్ సమ్ క్రాకర్స్ అండ్ దియాస్ తీసుకుందామని చెప్పి వచ్చానండి. చూస్తున్నాను అండ్ చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట దియాస్ కూడా. అండ్ ముందైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆఫర్స్ అన్నీ చదివేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత షాపింగ్ స్టార్ట్ చేశాను. సో ఇక్కడైతే రంగోలీ వచ్చేసి $5 ఉందన్నమాట, చిన్న ప్యాకెటే. సో తీసుకోవాలా వద్దా అని ఆలోచించాను. అండ్ లెట్ మీ చెక్అవుట్ అదర్ ఇండియన్ స్టోర్స్ యాజ్ వెల్ అని అనుకున్నాను. సో ఇండియన్ వేర్ స్టోర్స్ ఉన్నాయి కండి వేరేవి, పటేల్ బ్రదర్స్ అండ్ మహారాజా, వాటిలో కూడా చెక్ చేద్దామని అనిపించింది. అండ్ లుక్అవుట్ హియర్, నాకు ఈ పింక్ దియాస్ అయితే చాలా చాలా బాగా నచ్చినాయి అండి. అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా అనిపించినాయి. చూసారా రిషి చేతిలో ఉన్నాయి. అండ్ రిషి కూడా వావ్ అంటున్నాడు, ఆడికి కూడా చాలా నచ్చినాయి అండి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఎలిఫెంట్స్ ఉన్నాయి కదండి, ఎలిఫెంట్ దియాస్ అనమాట ఇవి. అండ్ నాకైతే చాలా చాలా నచ్చినాయి, అవి కూడా చాలా బాగుంటాయి అని అనిపించింది. అండ్ ఇట్స్ అ డెకరేటివ్ పీస్ యాజ్ వెల్. బాగుందా ఎలిఫెంట్ రిషి? ఒరే వాడు ఆడతాడేమరా, ఆడుకుంటున్నాడు వాడు. రెండు ఒక రంగు కదా, రెండు వేరే వేరే. ఫ్రంట్ ఎల్లో వచ్చింది. అండ్ ఇంకా వచ్చేసి నేను దీవాళీకి సంబంధించినవి ఏమున్నాయా అని చెప్పి చూస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి ఫొటోస్ కనిపించినాయి, బట్ ఇవి ఫోటో ఫ్రేమ్ ఉంటేనే పెట్టుకోవద్ది, ఇట్స్ నాట్ అ స్టిక్కర్ కైండ్ ఆఫ్ థింగ్. నాకు అసలు స్టిక్కర్ అనుకొని తీసి చూస్తున్నాను, అతికించుకుందాం అనుకున్నాను ఇంట్లో, బట్ అది కుదరలేదు. సో ఐ డ్రాప్డ్ ఇట్ ఆఫ్. అండ్ ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ అండి. దీవాళీకి మనం ఎవరన్నా ఇంటికి వెళ్తే, రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ వెళ్తే మనం ఇవ్వచ్చు అనమాట. సో దోస్ కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ కూడా పెట్టారు. అండ్ దాని తర్వాత ఇవి వచ్చి పూజా సామాగ్రి అని దీవాళీకి సంబంధించింది మొత్తం ఆ బాక్స్లో పెట్టారండి. నేనైతే ఓపెన్ చేసి చూసాను, బట్ మొత్తం హిందీలో రాసున్నాయి ఆ బుక్స్, అవన్నీ నాకు అర్థం కావలే అని చెప్పి నేను ఇంక వదిలేశాను. రీడింగ్ తెలుసు కానీ బట్ మనకి తెలుగులో ఉంటే బాగుంటుంది బుక్స్ అని అనిపించింది. నెక్స్ట్ అమ్మవారి బొమ్మలు చూస్తున్నాను, తీసుకుందామని చెప్పి ఒక విగ్రహం చిన్నది, బట్ కాస్ట్ చూస్తే $15 ఉందండి. సో నాకైతే అది తీసుకోవాలని అనిపించలేదు. అండ్ ఇండియాలో అయితే ఇంకా బెటర్గా మంచి దొరుకుతాయి అని అనిపించింది. ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి ఒకటి. దాని తర్వాత వచ్చేసి మేము ఇంకా గ్రోసరీకి ఇంట్లోకి ఏమైనా కావాలా అని వచ్చాము. నాకైతే చామోమిల్లి టీ తాగాలని ఉందండి, ఎందుకంటే అది స్ట్రెస్ బస్టర్ లాగా యూజ్ అయ్యిద్ది అండ్ చాలా స్ట్రెస్ రిలీఫ్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ అంట. మీకు కనుక దొరికితే ఆ చామోమిల్లి హెర్బల్ టీ మీరు ట్రై చేసి చూడండి. నాకైతే ఇక్కడ దొరకలేదు, చాలా చాలా ట్రై చేశాను. ఈవెన్ నేను వెళ్ళిన ప్రతి స్టోర్లో ట్రై చేస్తున్నాను, బట్ ఇక్కడ దొరకట్లేదు. లెట్ మీ ట్రై అవుట్ వెదర్ ఐ కెన్ గెట్ ఫ్రమ్ ఇండియా. సో ఇంకా వేరే కైండ్ ఆఫ్ హెర్బల్ టీస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తూ వెళ్తున్నాం. నాకైతే దారిలో వెళ్తున్నప్పుడు ఇలా ఒక చైనీస్ టీ కనిపించిందండి, టీ బ్యాగ్స్. ఇదేంటంటే కొలెస్ట్రాల్ రిమూవర్ అంట, బ్లడ్ ప్యూరిఫై చేసిద్దంట. మేబీ అందుకే చైనీస్ చాలా సన్నగా ఉంటారేమో అని అనిపించింది మాకు కూడా. అవి వాళ్ళ హెర్బల్ టీ చాలా బాగా పనిచేస్తాయి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. లెట్ us ట్రై అవుట్ వన్స్. అండ్ మేమైతే ట్రై చేద్దామని అనుకుంటున్నాం. అండ్ మాకు కనుక నచ్చితే నేను నీకు పనిచేస్తుంది అని అనిపిస్తే మీకు మళ్ళీ సజెస్ట్ చేస్తాను, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సజెస్ట్ యూ రైట్ నౌ. అండ్ ఆ తర్వాత అయితే మేము రిషి కోసం స్నాక్స్ తీసుకుందామని వచ్చాం. అండ్ రిషికి అయితే ఇది ఫేవరెట్ సెక్షన్. అన్ని కావాలి నీకు, అన్ని కావాలమ్మా.
స్టార్స్ కావాలా? స్టార్స్ ఓకే. మేము వచ్చేసి నూనెలో వేయించుకునేవి గొట్టాలు లాంటివి తీసుకున్నాము. అండ్ అవి డిఫరెంట్ షేప్స్ అమ్ముతున్నారు అనమాట ఇక్కడ. మాకైతే అప్పడాలు అలాంటివి ఏం పెద్దగా నచ్చవు. ఉడియాలు గొట్టాలు బాగా ఇష్టం అనమాట. మన సైడ్ అవి బాగా దొరుకుతాయి. సో ఇక్కడ కూడా బాగానే దొరుకుతున్నాయి. సో నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి బిటర్ గార్డ్ చిప్స్ తీసుకుంటున్నారు. మీకు తెలుసు కదా కాకరకాయ చిప్స్ అవి. అప్పు అసలు నాకైతే నచ్చదండి. హెల్త్కి అది చాలా మంచిది అంటారు కాకరకాయ. బట్ నేనైతే ఆ చేదు అసలు తినలేను. కొద్దిగా చేదు తగిలినా కూడా నాకు అసలు నచ్చదండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మేము బియ్యం తీసుకుందాం అని అనుకుంటున్నాం. బాస్మతి రైస్ అయిపోయినాయి ఇంట్లో. సో మేమైతే ఎప్పుడు రాయల్వే వాడతాం, అవే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ అయితే కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి బియ్యం కూడా. బట్ పట్టెలతో కంపేర్ చేస్తే నాకు ఎందుకో ఇక్కడే కొద్దిగా కాస్ట్లీగా ఉన్నాయి అని అనిపించింది. అండ్ తర్వాత వచ్చేసి ఏమైనా స్నాక్స్ దొరుకుతాయా, సమోసాలు లాంటివి అని చూస్తే అది ఫ్రిడ్జ్. నేను ఇంకా ఓవెన్ అనుకుంటున్నాను, వేడిగా ఉంటాయని తీసుకోపోయాను. బట్ అవి అయితే కూల్గా ఉండేసరికి ఇంక అక్కడ వదిలేసి వచ్చేసానండి. పటేల్లో అయితే చాలా ఫ్రెష్గా చేస్తారు ఆ సమోసాలు అన్నీ. వేడిగా ఉంటాయి అనమాట, అప్పటికప్పుడు తినేసేయచ్చు. ఇప్పుడైతే మేము చాలా హంగ్రీగా ఉన్నాం. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు పటేల్ బ్రదర్స్. మేము దారిలో వెళ్తుండగా లోకల్ ట్రైన్ వెళ్తుందండి పైనుంచి. యుఎస్లో మీరు ట్రైన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి లోకల్ ట్రైన్ అనమాట. సో గైస్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్ ద పటేల్ బ్రదర్స్. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం కలెక్షన్ పెట్టారనేది చూద్దాం దీవాళీకి. దానికంటే ముందు మాకు బాగా ఆకలిగా ఉందండి. అండ్ రిషి కూడా చాలా హంగ్రీగా ఉన్నాడు. అందుకే మేము ఈ కిచెన్ దగ్గరకు వచ్చేసాం. ఇది వచ్చేసి పటేల్ బ్రదర్స్లో ఉంటుంది. మీకు ఆల్రెడీ చాలాసార్లు వ్లాగ్లో షేర్ చేశాను నేను. ఇక్కడ వచ్చేసి ఫుడ్ చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి. నాకు అందుకే నచ్చిద్ది. ఇప్పుడు ఇక్కడే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను నేను. అండ్ ఏ రోజుకి ఆ రోజు చేస్తారనమాట వాళ్ళు. చపాతీస్ కానీ సమోసాస్ కానీ ఎనీథింగ్ వాళ్ళు ఏది స్టాక్ ఉంచరు. సో నాకు అందుకే నచ్చి ఇక్కడే తీసుకుంటాను ఎక్కువగా. అండ్ మేము వచ్చేసి ఒక 4 సమోసాస్ అండ్ ఇంకేదో తీసుకున్నారు మా హస్బెండ్. ఇదేంటో నాకు కూడా తెలియదు, కట్లెట్ అనుకుంటున్నా. బాగా ఆకలిగా ఉన్నాడండి రిషి కూడా. అందుకే ఇంకా ఫటాఫటా షాపింగ్ ఫినిష్ చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే ఇక్కడ దియాస్ చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ దియాస్ కూడా అలాగే ఉన్నాయండి, సేమ్ కాస్ట్ ఉన్నాయి. అండ్ మల్టీ కలర్స్ ఉన్నాయి అన్నమాట. కాకపోతే అక్కడ నేను పింక్ కలర్వి తీసుకున్నా, అవి కూడా ఉన్నాయి. బట్ ఇవి వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో దియాస్ అనమాట. బట్ కాస్ట్ అయితే అన్నీ సేమేనండి, $5 దాకా ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే రంగోలీ కలర్స్ చూద్దాం రండి. ఫస్ట్ అసలు ఎంత కాస్ట్ పెట్టారు, ఎన్ని కలర్స్ ఉన్నాయని చెప్పి. అక్కడైతే 10 కలర్స్ $5 అని పెట్టాడు, చిన్న చిన్న ప్యాకెట్స్ పెట్టారు. బట్ ఇక్కడైతే వచ్చేసి డబ్బాల్లో పెట్టారు అనమాట. ఇలా 6 కలర్స్ ఉన్నాయండి మొత్తం. అవి అసలు నాకు తెలిసి ఒకసారి వేస్తే సరిపోతాయేమో అనిపించింది. అవి కూడా చాలా కాస్ట్ పెట్టారు. సో అందుకే ఇక్కడ కూడా తీసుకోలేదు. అండ్ పైన దండలు వచ్చేసి గుమ్మానికి ఒకటి తీసుకుందామని అనుకుంటున్నాము. ఇవన్నీ వచ్చేసి ప్లాస్టిక్వేనండి, మంచి లుక్ వస్తుంది గుమ్మానికి పెడితే అన్నట్టుగా ఆలోచించాను. బట్ ఇవి కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయండి, ఆల్మోస్ట్ $15 దాకా ఉన్నాయి. సో అందుకని ఇంకా మేము నెక్స్ట్ మన ఇండియన్ స్టోర్ ఇంకొకటి ఉంది కదండి మహారాజా అని, దానికి కూడా వెళ్ళి ట్రై చేసామన్నమాట. సో దాంట్లో ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఈ వ్లాగ్లో మీకు క్లియర్గా అర్థమైపోయిద్ది ఎక్కడ ఏది కొనుక్కుంటే బెటర్ అనేది నేను మెయిన్గా ఈ వ్లాగ్లో మీకు షేర్ చేస్తున్నాను. సో గైస్ మీకు బిర్యానీ ట్రక్ ఒక చోట ఉంటుందని చెప్పాను కదా, $8కి బిర్యానీ వస్తుంది తక్కువ అమౌంట్కి అని చెప్పి. అది వచ్చేసి ఇక్కడేనండి, సిడ్గో అని పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు, దాని లోపలే ఉంటుంది అనమాట, ఆపోజిట్లో ఒక సైడ్కి. మీరు చెక్ చేయండి, ఈసారి ఎప్పుడైనా కనిపిస్తే ట్రై చేసి చూడండి. సో గైస్ వీ హ్యావ్ రీచ్డ్ మహారాజా స్టోర్. అండ్ ఇక్కడ బయటే పెట్టేశారు, ఇక్కడ కూడా మొత్తం దీవాళీకి సంబంధించినవి. అండ్ రంగోలీ పౌడర్ అండ్ దియాస్ కూడా రకరకాలు పెట్టారండి. మట్టి ప్రమిదలు అయితే చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. అండ్ కంపేర్ టు ద ప్రీవియస్ 2 స్టోర్స్ నాకైతే ఇక్కడే బాగా నచ్చినాయి. అండ్ రేట్లు కూడా చాలా తక్కువ అనిపించినాయి అండి బాగా. మేము ఈ స్టోర్కి చాలా రేర్గా వస్తామండి. ఏదైనా పటేల్లో దొరకకపోతే ఇంకా అర్జెంటుగా ఏదైనా ఫాస్ట్గా తీసుకోవాలంటే మహారాజాకి వచ్చి తీసుకుంటాం.
అండ్ ఈ స్టోర్లో వచ్చేసి క్రాకర్స్ కూడా పెట్టారండి. నాకైతే అసలు ఫుల్ హుషారు వచ్చిందనమాట క్రాకర్స్ చూడగానే. అప్పుడు దాకా కొద్దిగా టైర్డ్గా ఉన్నా కూడా 2 షాప్స్లో షాపింగ్ చేసి అసలు ఇవి చూడగానే ధూమ్ ధామ్గా అసలు అబ్బో ఫుల్ హుషారు వచ్చింది. మన ఇండియాలో మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నీ ఇంక గుర్తు వచ్చేసినాయి అనమాట. ముందైతే అర్జెంట్గా క్రాకర్స్ తీసేసుకోవాలి అనుకున్నాం అండ్ ఫాస్ట్గా క్రాకర్స్ సెలెక్ట్ చేసేసుకున్నాం. అండ్ ఏమేమి తీసుకున్నాం అనేది ఇంటికి వచ్చాక నేను మీకుతో షేర్ చేస్తానండి దీవాళీ షాపింగ్ ఏమేమి కొన్నాను అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా దండలు ఉన్నాయి కదండి, ఇక్కడ కూడా ఫుల్గా ఉన్నాయి అనమాట డెకరేటివ్ పీసెస్. అండ్ ఇంటి మధ్యలో అలాడ్ తీసుకునేవి కూడా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అసలు నాకైతే కళ్ళు అయితే పక్కకు కూడా తిప్పుకోలేదు నేను ఈ షాప్లో, అంతే చూస్తానే ఉన్నా. పైకి అంతా వావ్ అనిపించింది ఆ దండలు అవన్నీ చూస్తుంటే మాకు కూడా తీసుకోవాలనిపించింది. ఫస్ట్ అయితే వెళ్ళి కాస్ట్ చెక్ చేసాం ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది. కాస్ట్ అయితే పర్లేదండి, కొద్దిగా రీజనబుల్గానే అనిపించింది. ఇక్కడ చిన్నవి ఇట్లాంటివి వచ్చేసి పింక్ అండ్ ఎల్లో ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి $4 అనమాట. చిన్న గుమ్మాలకి బాగా సరిపోతాయి. అండ్ పెద్దవి కూడా ఉన్నాయి, ఇవి వచ్చేసి $7 ప్లస్ ట్యాక్స్ అంటండి. సో అదనమాట కలెక్షన్. సో గైస్, నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమేమి ఐటమ్స్ కొన్నాను అనేది మొత్తం మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. పెద్దగా ఏం తీసుకోలేదండి, అవసరమైన వరకే నేను తీసుకున్నాను అనమాట, నాకు నచ్చినవి. అందులో మెయిన్గా వచ్చేసి రంగోలీ అనమాట. ఇది వైట్ ముగ్గు అండ్ ఇది వచ్చేసి కలర్స్ అండి. ఇది వచ్చేసి $2.99, ఆల్మోస్ట్ $3 అంతే. మామూలుగా అయితే $5-6 దాకా పెట్టారు పటేల్ బ్రదర్స్లోను అప్నా బజార్లో, బట్ మహారాజాలో $3కి వస్తున్నాయి కలర్స్. యూ కెన్ ట్రై ఇట్ అవుట్. అండ్ ముగ్గు కూడా తీసుకున్నాను. ముగ్గు కూడా లేదు, అసలు ఎప్పుడు ట్రై చేయలేదు దీవాళీకి ఇక్కడ ముగ్గు. యూఎస్లో ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను పింక్ కలర్ దియాస్ తీసుకున్నానండి. చూడండి బాగున్నాయి కదా, చాలా నాకైతే చాలా చాలా నచ్చినాయి. ఇవి కూడా $5 అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాకర్స్. ఇవి వచ్చేసి కాకరపువ్వొత్తులు అనమాట. సో ఇక్కడ అన్నీ కాల్చడానికి లేదు, కొన్ని ఐటమ్స్ మాత్రమే కాల్చవుతాయిద్ది. అందులో కాకరపువ్వొత్తులు ఒకటి, ఇంకా పాము బిళ్ళలు ఉన్నాయి, అండ్ ఇంకా లాంగ్ కాకరపువ్వొత్తులు ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చాను అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను అవి కూడా. నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాణి కడ్డీలు పెట్టుకునేదండి. సో ఇది వచ్చేసి మా పూజ గదిలో లేదు, అందుకని తీసుకున్నాను. ఇది $3 దాకా పడింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కాకరపువ్వొత్తులు అండి. ఇదిగోండి, ఇవే నేను చెప్పిన లాంగ్ కాకరపువ్వొత్తులు. చాలా పొడుగున్నాయండి. ఇదిగోండి, వామ్మో, నేనైతే అసలు ఇంత లాంగ్ ఎప్పుడు చూడలేదు ఇండియాలో కూడా, ఇక్కడే చూడటం అనమాట. సో ట్రై చేయాలి కాల్స్తా ఎట్లా ఉంటాయి అనేది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఐటమ్ తీసుకున్నాను, దండ. సో గుమ్మానికి ఒక దండ తీసుకోవాలని అన్నాను కదండి, అదే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. చాలా చాలా లుక్ వచ్చింది. మా గుమ్మానికి అయితే ఈ దండ సరిపోయిద్ది. ఇదిగోండి, సారీ, ఇదిగోండి, బాగుందా? మీకు ఎలా అనిపించిందో ఈ దండ నాకు చెప్పండి. ఈ దండకు వచ్చేసి కింద మల్లెపూల్లాగా వచ్చినాయి అనమాట, అందుకని నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ ప్లాస్టిక్ అయినా కూడా రియల్గా ఉంది చూడటానికి. అండ్ ఇక్కడ పైన ఇంకా ఎల్లో ఫ్లవర్స్ వచ్చి మధ్య మధ్యలో పింక్ ఫ్లవర్స్ వచ్చి చాలా చాలా లుక్ వచ్చింది అనమాట. సో అందుకని నాకు బాగా నచ్చింది, ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకెప్పుడు ఫెస్టివల్ వచ్చినట్లు వేసుకోవడానికి బాగుంటుందండి దండలు. ఎందుకంటే ఇక్కడ రియల్వి దొరకడం కష్టం, మనకి దొరికినట్టు అంత ఈజీగా దొరకవు. సో అందుకని అనమాట. యాక్చువల్గా ఇంతకు ముందు ప్యాకేజ్ వీడియో మీరు చూసుంటే మీకు తెలుస్తుంది. మా అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ దీపావళికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ పంపించారనమాట. ప్రమిదలు, ఒత్తులు, అట్లాంటివి అన్నీ పెద్ద పెద్ద ఒత్తులు కూడా పంపించారు. సో ఇంకా మేమేం కొనాల్సిన అవసరం రాలేదండి. అండ్ పూజ గదిలో పెద్ద లక్ష్మీదేవి పటం కూడా ఉంది అనమాట. సో మాకైతే ఆ పూజకి సంబంధించినవి అండ్ ముగ్గుకు సంబంధించినవి, డెకరేషన్కి సంబంధించిన లైట్స్ అన్నీ ఉన్నాయండి. సో ఇంకేం కొనాల్సిన అవసరం లేదు. అండ్ క్రాకర్స్ కూడా తీసేసేసుకున్నాం. అండ్ ఇంతటితో దివాళీకి సంబంధించిన షాపింగ్ అయితే పూర్తయింది.
అండ్ సెలబ్రేషన్స్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చిద్ది అనమాట. సో గైస్, మీకు నా షాపింగ్, నా హాల్ అండ్ మొత్తం నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బాయ్.